వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో మనందరికీ తెలుసు. అది యూరియా కొరత తీసుకున్నా, ధాన్యం సంబంధించినటువంటి కొనుగోలు అంశం తీసుకున్నా, లేదంటే ఇవాళ ప్రభుత్వం బోనస్ విషయం తీసుకున్నా, అంటే ప్రభుత్వం చెప్పింది ఒకటి చేస్తోంది ఒకటి, రైతులు గోసపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు తను అనుకున్నటువంటి నెరేటివ్ని ప్రజల్లోకి ప్రచారం చేయటంలో దిట్ట అని చెప్పుకోవాలి వాస్తవానికి కూడా. ఎందుకంటే గతంలో మొత్తం తుమ్మల ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయనకు ఆ శాఖ అంటే ఇష్టం లేదు, ఆయన నన్ను శాఖ మార్చమని కోరుతున్నట్టుగా అతి పెద్ద ప్రచారం కొంత మీడియాలో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చేయించారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏం జరుగుతోంది, ఇంకొక అతిపెద్ద బాంబ్ ఏంటంటే, సహజంగా రేవంత్ రెడ్డి గారు ఏదన్నా ఒక పాజిటివ్ క్రెడిట్ వచ్చింది అంటే అది తన ఖాతాలో వేసుకుంటారు. లేదు ఏదైనా నెగిటివ్స్ ఏమన్నా గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆ కాడ అవతల మీద నెట్టేస్తారు. ఆయన మీద అసలు ఒక 1% కూడా పెట్టుకోరు. నిజమే, ఇప్పుడు అగ్రికల్చర్ విషయం తీసుకుంటే కూడా సేమ్ అదే స్ట్రాటజీ కనిపిస్తుంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క పనితీరు మీద అతి పెద్ద బాంబు వేశాడు. ఎవరి మీద? మహేష్ కుమార్ గౌడ్ గారి మీద. ఆయన డిజాస్టర్ అని సొంత కాంగ్రెస్ పార్టీ ఛానల్ మీదే పెద్ద ఎత్తున కథనాలు నడిచినాయి. సరే, దాని వెనకాల ఎవరున్నారు ఏంటంటే అందరికీ తెలుసు. మనం ఏం కొత్తగా వాళ్ళ పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఎజెండా కోసం జరిగిందన్న విషయం కూడా సుస్పష్టంగా అర్థమైంది. ఇవాళ వ్యవసాయ శాఖలో ఏం జరుగుతోంది, మరి నిజంగా ఇవాళ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలా, లేదంటే ఆ యొక్క ఐడియాసో లేకుంటే వాటిని ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి అధికారుల తప్పిదమా, లేదంటే కనుక మంత్రిగా ఉన్నటువంటి మంత్రి బాధ్యత తీసుకోవాలా తుమ్మల నాగేశ్వరరావు గారు, లేదంటే కనుక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలా? ఇది బిగ్ క్వశ్చన్ ఇవాళ నిజంగా కూడా. మరి కొనుగోలు వ్యవహారం అటువంటి పరిస్థితే కనిపిస్తుంది. యూరియా కొరత తీర్చేందుకు ప్రిపేర్డ్నెస్ లేకపోవటం ప్రభుత్వంలో, ప్రభుత్వ ఫెయిల్యూర్ని వాళ్ళ అధికారుల మీద, అట్లాగే మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల మీద రుద్దే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, యూరియా ఇప్పటికే పెద్ద ఎత్తున గత సీజన్లో మనం చూసాం, పెద్ద ఎత్తున చొప్పులు, ఆధార్ కార్డులో క్యూలు కనిపించినాయి. ఇవాళ మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతోంది అనగానే యూరియా కష్టాలు మొదలైనవి. ఇక అట్లాగే విత్తనాలకు సంబంధించినటువంటి కష్టాలు కూడా ఉన్నాయి. కల్తీ విత్తనాలకు సంబంధించి ఎటువంటి చర్యలు లేవు ప్రభుత్వం వైపు నుంచి. మరోవైపు అసలు సబ్సిడీ విత్తనాలు దొరికే పరిస్థితి లేవు మార్కెట్లో. మొన్నటికి మొన్న బోనస్లకు సంబంధించి 7 రకాలకే ఆ యొక్క వరి కూడా కుదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతు భరోసా అంటే ఎప్పుడు వేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, అసలు ఏమీ లేదు. కానీ ఇవాళ ఒక ప్రైవేటు భారీ నెంబర్ 1 మీడియా ఛానల్లో ఏం స్టోరీ నడిపిస్తారు రేవంత్ రెడ్డి గారు అంటే, ఇటు వ్యవసాయం అటు నిర్లక్ష్యం. అంటే రేవంత్ రెడ్డి గారికి అత్యంత కమిట్మెంట్ వ్యవసాయం మీద ఉంది. ఆయన వ్యవసాయానికి సాయం చేస్తున్నాడు, వ్యవసాయానికి సాయం చేస్తున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో అధికారులు కానీ, వ్యవసాయ శాఖ కానీ, ఈయన బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్టులుగా, లేకుంటే ఈయన సంక్షేమాలకు కానీ, లేకుంటే ఈయన క్రియేట్ చేసినటువంటి యూరియా యాప్కి కానీ అధికారులు సహకరించే పరిస్థితి లేదు అని. అంటే ఫెయిల్యూర్ మొత్తం క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ మొత్తం ఇవాళ అధికారులకి, ఆ శాఖ సంబంధించినటువంటి వ్యక్తులకి, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రికి మొత్తం ఆయన మెడకు చుట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇవాళ మొత్తం ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి గారిదా, తెలంగాణ ప్రభుత్వందా? అంటే ఇండైరెక్ట్గా ఒక ప్రముఖ ఛానల్స్లో ఇటువంటి కథనాలు నడిపిస్తుంది ఎవరనేది కూడా విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఇదంతా కుక్కుడు స్టోరీ అని కూడా తెలుసు. ఏ విధంగా బిర్యానీ వండుతున్నారు, ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, లైన్ ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు, ముడి ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది అందరికి తెలుసు. ఇదేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ దానికి రైతు సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో మాట్లాడించడం, అధికారుల ఫెయిల్యూర్ అని మొత్తం మసిపూసి మారేడుకాయ చేసేటట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నిజంగా ఏం జరుగుతోంది అంటే, తుమ్మల నాగేశ్వరరావు గారిని పక్కన పెట్టే కార్యక్రమం ఏమో కొంత తలపెట్టినట్టు కనిపిస్తుంది. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ క్యాబినెట్లో భారీ స్థాయిలో ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. అతి పెద్ద చర్చ జరుగుతోంది క్యాబినెట్ రీషఫుల్కి సంబంధించి. ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా క్యాబినెట్ రీషఫుల్ మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో క్యాబినెట్ రీషఫుల్ ఎప్పుడు జరిగినా కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి కొంత అగ్రికల్చర్ ఫెయిల్యూర్గా ఒక ముద్ర బలంగా, రాజమౌళి ముద్ర ఎట్లా వేస్తారో సినిమాలో అట్లా ఆ విధంగా ఇవాళ తెలంగాణ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ ఫెయిల్యూర్ అని ఒక ముద్ర వేసేశారు. బలంగా వేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒకవేళ
నిజంగా కూడా క్షేత్రస్థాయిలో అదే పరిస్థితి కనిపిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి గారు పక్కకు తప్పుకొని తుమ్మల మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఫెయిల్యూర్ ఎంత స్థాయిలో ఉందంటే ఎక్కడ కూడా ప్రిపేర్నెస్ లేకపోవటం. అంటే ఇక్కడ ఈ స్టోరీ ప్రకారం ఏమో రేవంత్ రెడ్డి గారు చాలా సమీక్షలు వ్యవసాయ శాఖ మీద చేస్తున్నారు, అధికారులకు సూచనలు చేస్తున్నారు, వ్యవసాయ శాఖకి అద్భుతమైనటువంటి ఐడియాలు ఇస్తున్నారు. కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఆ వ్యవసాయ శాఖ ఫెయిల్యూర్ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవానికి ఇవాళ వ్యవసాయ శాఖకు సంబంధించి ఫర్టిలైజర్ ఫెయిల్యూర్స్ ఉంటే అధికారుల చేతిలో ఏముంటుంది? ఇవాళ ప్రభుత్వం కొంత దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికలు రచిస్తున్నది చాలా కీలకం. మరి ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎటువంటి స్టాక్ మెయింటైన్ చేస్తుంది, ఎక్కడి నుంచి స్టాక్ తీసుకొచ్చుకోవాలి, కేంద్రంతో జరుపుతున్నటువంటి సంప్రదింపులైనా ఇవన్నీ చాలా కీలకం. ఇవన్నీ ఏమీ లేకుండా ఈవెన్ దానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియలో కూడా అంతే, అసలు గందరగోళమైనటువంటి పరిస్థితులు. వ్యవసాయ శాఖకి మార్కెటింగ్ శాఖకి కోఆర్డినేషన్ ఉండదు, మార్కెటింగ్ శాఖకి సీఎం గారికి కోఆర్డినేషన్ ఉండదు, అసలు గందరగోళం. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటన చేస్తారు, గ్రౌండ్ లెవెల్ ఒక పరిస్థితి ఉంటుంది, గన్నీ బ్యాగ్స్ ఉండవు, లారీలు ఉండవు. ఆ రైతులు ఆగం పడుతున్నారు. ఇవాళ రీసెంట్ గా యూరియా యాప్ కు సంబంధించి ఎంత గోసపడుతున్నారు తెలంగాణ రైతాంగం మనకు కళ్ళకు కట్టినట్టు చాలా వీడియోలు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి ఒక ముస్లిం రైతు, అంటే నాకు చదువు రాదు, నాకు ఆ ఓటీపీ అంటే ఏదో తెలియదు, నేను ఎట్లా యూరియా బుక్ చేసుకోవాలని ఆ రైతు సెంటర్ల దగ్గర పడినటువంటి పడిగాపులకు పడుతున్నటువంటి వీడియో ఒక్క వీడియో, ఇట్లాంటి చాలా ఉన్నాయి. మచ్చొక్క వీడియో మీరు చూడండి. రైతు ఎంత ఆవేశం ఉంది అనేది మీరు అర్థం చేసుకోరు. కానీ రైతుల నిర్లక్ష్యం, మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు, మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతు కొంతమంది. ఎట్లా నేను ఏం చేయాలి? నేను ఇప్పుడు చదువు రాదా? 100 రూపాయలు చూసుకొని ఆడ బుక్ చేస్తున్నట మీ సేవరా. నువ్వు మాత్రం ఒక్క సంతేడికి పోలిస్తే మాత్రం బాగుండదు బిడ్డ. చూసినారు కదా ఎంత ఎంత రైతు ఇబ్బంది పడుతున్నాడు. చాలా మంది మొన్న ఆదిలాబాద్ లో సేమ్ ఇటువంటి పరిస్థితి. యూరియా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టు ఏంది, మీరు ఇంట్లో ఉంటేనే యూరియా మీకు వచ్చేస్తుంది, యాప్ లో బుక్ చేసుకుంటే మీరు పోయి తెచ్చుకోవచ్చు. అక్కడ సీన్ అది ఆ విధంగా లేదు, అసలు బుక్ చేసే పరిస్థితే లేదు. యాప్లో చాలా వరకు టెక్నికల్ డిఫాల్ట్స్ ఉన్నాయి, ఆ యాప్ పూర్తిగా చేయనటువంటి పరిస్థితి, సర్వర్లు సహకరించవు, సర్వర్లు మొరాయిస్తాయి, యాపే పని చేయదు, యూరియా ఎక్కడి నుంచి వస్తుంది. అంటే ఇది ఏంటంటే భారీ స్థాయిలో క్యూ లైన్లకు ఫిజికల్గా వచ్చి అక్కడ కొనుక్కునే పరిస్థితి లేకుండా దానికి చెక్ పెట్టి ప్రభుత్వం మీద అపవాదు కాకుండా టెక్నికల్ ఎర్రర్ అని చూపించే ప్రయత్నం. ఆఖరికి ఎటొచ్చి ప్రభుత్వం ఫెయిల్యూరే, ఇది రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూరే, ఇది ముమ్మాటికి. అది తప్పించుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు, వ్యవసాయ శాఖ మీద నెట్టేసి ఆయన సేఫ్ జోన్లో ఉండాలనుకుంటున్నాడు. ఇది నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏదంటే, రైతులు ఏది జరిగినా అది మంచి అయినా చెడైనా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దకిస్తారు. ఆ పెద్దన్న పాత్ర పోషించినటువంటి వాళ్ళకే ఈ క్రెడిట్ దక్కుతుంది. అది ప్లస్ అయినా మైనస్ అయినా, లేదంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినా మాకు ఆ ప్రభుత్వం బాగా చేసిందని చెప్తారు, లేదు ఫెయిల్ అయినా వేస్ట్ ప్రభుత్వం అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఏ రైతు దగ్గరికి మైకు పెట్టినా కూడా చెప్తున్నటువంటి మాట చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. మేము అనవసరంగా ఓటేసి మోసపోయాం, మాకు చెప్పింది ఏది నెరవేరలేదు, 400 పైగా హామీలు ఇచ్చారు, ఏవి నెరవేరలేదు అని ప్రతి ఒక్క వర్గం చెప్తుంది. ఇవాళ తెలంగాణలో మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి రైతులను పరామర్శించిన, ఎందుకంటే ప్రతి అంశంలో అదే పరిస్థితి కదా. బోనస్ అన్నారు, దానికి చెక్ పెడతా 37 రకాల 35 రకాల నుంచి 7 రకాలకు కుదించేశారు. ఆ 7 రకాలకు సంబంధించి కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. అట్లాగే బోనస్ అటకెక్కింది. ఇక రైతు భరోసా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఉంది, 9వ తారీఖు ఏదో మీటింగ్ పెడతా అంటున్నారు. సో మధిరలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్తారు. ఆ మధిరలో మీటింగ్ ఏర్పాట్లకు కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఎవరు, బట్టి విక్రమార్క గారు, ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం. ఆఖరికి ప్రభుత్వంలో ఖజానా డబ్బులు లేవు, రైతులకు గీయడానికి డబ్బులు ఉండవు, యూరియా సర్దడానికి డబ్బులు ఉండవు, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఉండదు. రైతు కొనుగోలు ఇవాళ కేంద్రం ఎట్లా చెప్తే కేంద్ర మార్గదర్శకాల మేర మేము కొంటామని కేబినెట్ తీర్మానం చేసుకున్నారు రీసెంట్గా. అక్కడ రైతులకు మొండి చేయి చూపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏమీ రైతుల పక్షాన లేదు అని చెప్పే ప్రయత్నం కేబినెట్ ద్వారా జరిగింది. అంటే ఎక్కడా పైసలు ఉండవు, దేనికి పైసలు ఉండవు, కానీ హెలికాప్టర్లు వేసుకుని తిరగడానికి మాత్రం మంత్రుల దగ్గర పైసలు ఉంటాయి. ఆఖరికి ఆ సభ ఏర్పాట్ల పరిశీలనకు కూడా ఇవాళ హెలికాప్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తున గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. రైతుల గోసలు కూడా కళ్ళకు గట్టిట్టు అందరూ చూస్తున్నారు. కానీ ఆ యొక్క గోసలు కనబడుతున్నాయి కాబట్టి ఆ గోసలు మాకు సంబంధం లేదు, ఆ గోసతోటి ఆ గోస అంతా కూడా వ్యవసాయ శాఖ ఫెయిల్యూర్ అని ఇవాళ చెప్పే ప్రయత్నం, ఆ యొక్క నెరేషన్ బలంగా రేవంత్ రెడ్డి గారు
కొన్ని ఛానల్స్ ద్వారా బిల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది నిజంగా దీని వెనకాల ఎవరున్నారనేది మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. అది నిజంగా మనం ఆయనకే అంటగట్టాలా లేదంటే ఏం జరుగుతోంది అనేది కూడా తెలియాలి. కాకపోతే మరి వ్యవసాయ శాఖ అధికారుల ఫెయిల్యూరు, మరి ఇక్కడ మొత్తం ప్రణాళికలు కానీ రివ్యూలు కానీ మొత్తం రేవంత్ రెడ్డి గారు సీఎం స్థాయిలో అధికారులను మొత్తం ప్రిపేర్డ్గా ఉండమంటే అధికారులు ఎవరూ లేరు అని ఆ స్టోరీ చెప్తుంది అంటేనే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయ శాఖలో ఏం జరుగుతోంది, నిజంగానే ఇవాళ తుమ్మలకు చెక్ పెట్టేందుకే మొత్తం ఫెయిల్యూర్స్ అన్ని ఆయన ఖాతాలో వేసే ప్రయత్నం జరుగుతోందా? మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. కాబట్టి ఏం జరుగుతోంది అనేది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఆయన ఐడియాలజీ ఏం కనిపిస్తుంది, మీ అభిప్రాయాలు నాకు మస్ట్గా కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.